ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ రూల్స్ అయితే వచ్చేసినాయన్నమాట. బెట్టింగ్ రూల్స్ నిజంగా కొంచెం షాకింగ్‌గానే ఉన్నాయి. బెట్టింగ్ రూల్స్ గురించి వీడియోలో మాట్లాడదాం. అండ్ దానికన్నా ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ గురించి మాట్లాడి బెట్టింగ్ రూల్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా మాట్లాడదాం స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్ గురించి. నిన్న జరిగిన స్మాక్ డౌన్ ఆఫ్ ఎయిర్‌లో 2 మ్యాచెస్ అయితే జరిగినాయి. ఒకటి లైరా వాల్కేరియా వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో లివ్ మోర్గానే విన్ అయింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ జెవుసో వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్ నిజంగా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ మ్యాచ్‌లో మన డ్రూ మ్యాకెంటైర్‌కి ఇంజ్యూరీ అయినట్టుగా చూపించినారు. అంటే మన డ్రూ మ్యాకెంటైర్‌కి ఇంజ్యూరీ అయినట్టుగా యాక్ట్ చేసినారు. అండ్ మన రెఫరీ అంటే డ్రూ మ్యాకెంటైర్‌ని చెక్ చేస్తది నిజంగానే ఇంజ్యూరీ అయ్యిందా కాదా అని. అండ్ అంతలోనే మన జెవుసో డ్రూ మ్యాకెంటైర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే మన డ్రూ మ్యాకెంటైర్ జెవుసోకి ఐ పోక్ చేస్తారన్నమాట. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్ జెవుసోకి జీటీఎస్ కనెక్ట్ చేస్తారు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. డ్రూ మ్యాకెంటైర్ జెవుసోకి జీటీఎస్ కనెక్ట్ చేస్తారన్నమాట. సో అది మన సీఎం పంక్ ఫినిషర్ మూవ్. సీఎం పంక్ ఫినిషర్ మూవ్ జీటీఎస్. ఆ జీటీఎస్‌ని డ్రూ మ్యాకెంటైర్ జెవుసోకి కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత క్లేమోర్‌కి వెళ్దాం అనుకుంటారు. బట్ అంతలోనే జెవుసో డ్రూ మ్యాకెంటైర్‌కి ఒక సాలిడ్ స్పియర్ కనెక్ట్ చేస్తారు. కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో జెవుసోనైతే విన్ అవుతారన్నమాట. ఇది స్మాక్ డౌన్ ఆఫ్-ఎయిర్‌లో జరిగింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిమ్మీ ఉసో రిటర్న్ గురించి. రీసెంట్‌గా జిమ్మీ ఉసో గురించి చాలా సెన్సేషన్ అయితే అయింది సోషల్ మీడియాలో రికిషీ చేసిన ట్వీట్ ద్వారా. సో మరి ఇప్పుడు జిమ్మీ ఉసో పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎలా ఉన్నారు? అసలు జిమ్మీ ఉసో డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారా? చేయరా? ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏంది అంటే ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు జిమ్మీ ఉసో బాగానే ఉన్నారు. మెడికల్లీ క్లియర్‌గానే ఉన్నారు. ఇన్ రింగ్ యాక్షన్ కోసం ఎనీ టైమ్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారని అప్డేట్స్ అయితే 101% చెప్తున్నాయి. కానీ ఇంతవరకు జిమ్మీ ఉసో డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. మనకి ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే జిమ్మీ ఉసో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వస్తారని అప్డేట్ అయితే చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు మేబీ చెప్పలేం. బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కన్నా ముందే రావచ్చు కదా! సో ఇప్పుడు ఎలాగో ఇన్ రింగ్ యాక్షన్ కోసం జిమ్మీ ఉసో క్లియర్ ఉన్నారు. మెడికల్లీ క్లియర్ ఉన్నారు. ఎనీ టైమ్ రిటర్న్ చేయొచ్చని అప్డేట్స్ ఎప్పటి నుండో వస్తున్నాయి. సో అలాంటప్పుడు జిమ్మీ ఉసో ఎనీ టైమ్ రిటర్న్ చేయొచ్చన్నమాట డబ్ల్యూడబ్ల్యూలో. మనకి ప్రెజెంట్ టార్గెట్ అయితే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అని వస్తుంది. సో చూద్దాం బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కన్నా ముందొస్తారా? లేదంటే బ్యాడ్ బ్లడ్‌లోనే వస్తారా? లేదంటే బ్యాడ్ బ్లడ్ అయిపోయిన తర్వాత స్మాక్ డౌన్‌లో వస్తారా? సో బ్యాడ్ బ్లడ్ అయిపోయిన తర్వాత అంటే ఇంకా చాలా లేట్ అయిపోతది. దానికన్నా ముందే రావాలి. లేదంటే బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనైనా జిమ్మీ ఉసో రిటర్న్ చేయాలి. సో చూద్దాం మరి మీరేమంటారు? ఇప్పుడు జిమ్మీ ఉసో ఎప్పుడొస్తే బాగుంటది? సో ఇప్పుడు ఆల్రెడీ రోమన్ రీన్స్‌కి మ్యాచ్ సెట్ అయింది. సో ఇప్పుడు ఎలాగో రోమన్ రీన్స్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తున్నారు. ఇంతకన్నా మంచి టైం ఏముంటది జిమ్మీ ఉసో రిటర్న్ చేయడానికి? సో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనే జిమ్మీ ఉసో రిటర్న్ చేస్తే మంచిగుంటదని నాకు అనిపిస్తుంది. మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకా 2 వీక్స్ టైం అయితే ఉంది బ్యాడ్ బ్లడ్ కోసం. సో ఎనీ టైమ్ జిమ్మీ ఉసో రావచ్చు. సో మరి మీకేమనిపిస్తుంది జిమ్మీ ఉసో పైన? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిల్లా ఫటు గురించి. జిల్లా ఫటు జీసీడబ్ల్యూ ప్రమోషన్స్‌లోనైతే వర్క్ చేస్తారన్నమాట. అండ్ రీసెంట్‌గా ఫైట్ చేయాల్సి ఉండే జిల్లా ఫటు. బట్ మన జిల్లా ఫటుని జీసీడబ్ల్యూ ఫైట్ చేయనీయలేదు. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లా ఫటుని జీసీడబ్ల్యూ నుండి తీసేసింది. అండ్ ఇప్పుడు మన జిల్లా ఫటు డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా అంటే సో చెప్పలేం. మనకి 100%గా చెప్పలేం జిల్లా ఫటు డబ్ల్యూడబ్ల్యూలో ఇప్పుడే వస్తారా అని. ఎందుకంటే జిల్లా ఫటు వేరే రెజ్లింగ్ ప్రమోషన్స్‌లో కూడా వర్క్ చేస్తున్నారన్నమాట. అండ్ దానిలో వర్క్ చేస్తున్నారంటే కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని గ్యారంటీగా చెప్పలేం. అండ్ దానిలో నుండి కూడా మన జిల్లా ఫటు తప్పుకుంటే ఇప్పుడు కన్ఫర్మ్‌గా మేబీ డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చని గ్యారంటీగా చెప్పగలం. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో రావచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వేరే రెజ్లింగ్ ప్రమోషన్స్‌లో ఉన్నారు కాబట్టి డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి కొంచెం తక్కువ అవకాశం అయితే ఉంటది. అండ్ అవి ప్రైవేటు ప్రమోషన్స్. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఒక మంచి ఆఫర్ ఇస్తే జిల్లా ఫటు కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డబ్ల్యూడబ్ల్యూలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి. సో చూద్దాం మరి జిల్లా ఫటు ఇన్ ఫ్యూచర్‌లో డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా? రారా? అండ్ మీరేమంటారు? అండ్ నెక్స్ట్ మాట్లాడడం స్మాక్ డౌన్ గురించి. రీసెంట్‌గా ఒక వీడియోలో చెప్పినాను నెక్స్ట్ ఇయర్ నుండి స్మాక్ డౌన్ అనేది 3 అవర్స్ వస్తదని. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ స్మాక్ డౌన్ 2 అవర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి స్మాక్ డౌన్ 3 అవర్స్ వస్తది కదా! అది ఓన్లీ టెంపరరీ మాత్రమేనంట. అంటే ఇప్పుడు స్మాక్ డౌన్ జనవరి నుండి జూన్ మంత్ వరకు 3 అవర్స్ వస్తదంట. అండ్ దాని తర్వాత జూలై మంత్ నుండి మనకి యథావిధిగా స్మాక్ డౌన్ 2 అవర్స్ మాత్రమే వస్తదని అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మనం చాలా హ్యాపీ అయిపోయినాం స్మాక్ డౌన్ 3 అవర్స్ వస్తదంటే. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళీ షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చేసింది.
మళ్ళీ ఓన్లీ 2 అవర్సే వస్తదంట జూలై మంత్ నుండి. ఏదేమైనా ఇప్పుడు ఒక 6 నెలలైతే 3 అవర్స్ వస్తది కదా! అదే హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు మన స్మాక్ డౌన్ ఫ్యాన్స్ కోసం అయితే. అండ్ నెక్స్ట్ మాట్లాడడం నిన్న మనకి స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ మధ్య ఒక సెగ్మెంట్ అయితే జరిగింది కదా! ఈ సెగ్మెంట్‌ని మొత్తం డైరెక్ట్ చేసింది, క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? సో ఎవరు అంటే మన పాల్ హేమన్ అండ్ బరోష్ అనే వ్యక్తి. సో బరోష్ అండ్ పాల్ హేమన్ అండ్ అలాగే మన ట్రిపుల్ హెచ్ కలిసి ఈ సెగ్మెంట్‌ని అండ్ మన ఈ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ని సెట్ చేసినారంట. ఒక సినిమాటిక్ లెవెల్‌లో చూపించినారంట. సో మొత్తానికి ఈ సెగ్మెంట్ ఇంత బాగా రావడానికి కారణం ట్రిపుల్ హెచ్ అండ్ బరోష్ అనే వ్యక్తి అండ్ మన పాల్ హేమన్. పాల్ హేమన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినారంట. సో మనకి అప్డేట్ అయితే వచ్చింది. అండ్ దీనిలో ఒక్కట్లోనే కాదు, మన పాల్ హేమన్, రోమన్ రీన్స్ విషయంలో ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఉంటారు. కాకపోతే అది మనకి 100% క్లియర్‌గా తెలియదు. సో ఇప్పుడు పాల్ హేమన్ ఆన్ టీవీలో వస్తలేరు కదా! అందుకని మనకి క్లియర్‌గా తెలియదు. అండ్ నిన్న జరిగిన సెగ్మెంట్‌లో మాత్రం పాల్ హేమన్ ఇన్వాల్వ్‌మెంట్ కంపల్సరీగా ఉందంట. అండ్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గోల్డ్బర్గ్ అండ్ బ్రాన్ బ్రేకర్ గురించి. వీళ్ళిద్దరు కలిసి రీసెంట్‌గా ఒక ఫోటోనైతే దిగినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఒక స్టేడియంలో మన బ్రాన్ బ్రేకర్ అండ్ గోల్డ్బర్గ్ కలిసి అయితే ఫోటో దిగినారన్నమాట. ఈ ఫోటోని మన బ్రాన్ బ్రేకర్ సోషల్ మీడియాలో షేర్ చేసినారు. అండ్ ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సో నాకైతే వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరిగితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బ్రాన్ బ్రేకర్ వర్సెస్ గోల్డ్బర్గ్ మధ్య. సో మరి మీరేమంటారు? మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డకోటా కాయ్ గురించి. సో డకోటా కాయ్‌కి ఇంజ్యూరీ అయితే అయ్యింది. ప్రెజెంట్ డకోటా కాయ్ బాగానే ఉంది. సో ఇప్పుడు ఒకటే మనకి ఇప్పుడు డకోటా కాయ్ డబ్ల్యూడబ్ల్యూలో రావాలంటే ఒక ఆర్డర్ అయితే రావాలి. తను మెడికల్‌గా క్లియర్ అయ్యిందని ఆర్డర్ అయితే రావాలి. ప్రెజెంట్ బాగానే ఉంది. తొందరలోనే ఆ ఆర్డర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మెడికల్లీ క్లియర్ అవుతుంది. సో తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తది డకోటా కాయ్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లూచా బ్రోస్ గురించి. రీసెంట్‌గా అప్డేట్ అయితే వచ్చింది. లూచా బ్రోస్ డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసినారన్నట్టుగా. ప్రజెంట్ రూమర్స్ అప్డేట్స్ ఏమంటున్నాయంటే వాళ్ళు ఇంకా ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్‌లో ఉన్నారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ ఉంటే డబ్ల్యూడబ్ల్యూతో ఎలా సైన్ చేస్తారు? అది కుదరదు కదా! ఒక కంపెనీలో ఉంటూ వేరొక కంపెనీకి సైన్ చేయరాదు. అండ్ ఇప్పుడు ఏఈడబ్ల్యూ ఒక బిగ్ కంపెనీ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఇంకా పెద్ద బిగ్ కంపెనీ అన్నమాట. అండ్ అలాంటిది వాళ్ళిద్దరూ 2 కంపెనీలో ఎలా ఉంటారు? అది కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమంటున్నాయంటే వాళ్ళు నిజంగా ఏఈడబ్ల్యూలోనే ఉన్నారన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు అలా అయితే లూచా బ్రోస్ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ఇప్పుడు ఒకవేళ నిజంగానే లూచా బ్రోస్ ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్ అయిపోతే డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. దానిలో పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బట్ ఇంకా ఏఈడబ్ల్యూతో కాంట్రాక్ట్‌లో ఉన్నారన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అది కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. సో దీనిపైన ఇంకా కొంచెం క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌తో టీమ్ అప్ అయినందుకు చాలామంది ఫ్యాన్స్ కోపంలో ఉన్నారు. సో ఇప్పుడు కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌తో కలిస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు మాట్లాడదాం. సో ఇప్పుడు ఒకవేళ కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌తో కలిసినారనుకో కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా రేండీ ఆర్టన్ కూడా హీల్ టర్న్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసినారు. అంటే బ్లడ్ లైన్‌తో ఫైట్ చేసినారు. ఎప్పటినుంచో అంటే ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ అయితే ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా కెవిన్ ఓవెన్స్ బ్లడ్ లైన్‌తో ఫైట్ చేస్తూనే ఉన్నాడు. అలాంటిది ఇప్పుడు కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌తో కలిసినందుకు కెవిన్ ఓవెన్స్ ఖచ్చితంగా కోపం చూపిస్తారు. అండ్ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేయొచ్చు. అండ్ అలాగే రేండీ ఆర్టన్ కూడా హీల్ టర్న్ చేయొచ్చు. ఈ 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా జే ఉసోని అండ్ సామీ జైన్ని మళ్ళీ రోమన్ రీన్స్ టీంలోకి తీసుకురావచ్చు. అండ్ ఇప్పుడు జే ఉసోకి, సామీ జైన్‌కి రోమన్ రీన్స్ అంటే పడదు. అంటే యాజ్ ఎ స్టోరీ లైన్ ప్రకారం పడదు. సో స్టోరీ లైన్ ప్రకారం వాళ్ళు విడిపోయినారు కదా! సో ఇప్పుడు ఓన్లీ రోమన్ రీన్స్ వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొని వస్తే బాగుంటుందా? అస్సలు బాగుండదు. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. అలాంటిది రోమన్ రీన్స్ వాళ్ళ సహాయం కోసం వెళ్తే కొంచెం ఎక్కడో ప్రాబ్లమ్ కావచ్చు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ ఉన్నారనుకో, కోడీ రోడ్స్ ఈజీగా వాళ్ళని బ్లడ్ లైన్‌లోకి తీసుకొస్తారు. రోమన్ రీన్స్ టీంలోకి తీసుకొస్తారు. ఎందుకంటే కోడీ రోడ్స్ చెప్తే జే ఉసో వింటారు అండ్ సామీ జైన్ వింటారు. అండ్ ఇప్పుడు ఇదొక బెనిఫిట్ అయితే అవుతదన్నమాట. అండ్ మీరు కూడా ఆలోచించండి. కోడీ రోడ్స్ వాళ్ళని తీసుకొస్తే మంచిగుంటదా? రోమన్ రీన్స్, జే ఉసోని, సామీ జైన్‌ని తీసుకొస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుంది? సో ఇదొక బెనిఫిట్ అయితే ఉంటదన్నమాట కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ టీమ్ అప్ అయినందుకు. సో కంపల్సరీగా కోడీ రోడ్స్ ఏదో ఒకటి చేస్తారు వాళ్ళని బ్లడ్ లైన్‌లోకి తీసుకురావడానికి. అండ్ అంతేకాకుండా రాక్ రిటర్న్ కోసం కూడా ఈ టీమ్ అప్ అనేది యూజ్ఫుల్ అవుతదన్నమాట. అండ్ ఇప్పుడు రాక్ రిటర్న్ చేస్తే కంపల్సరీగా రోమన్ రీన్స్ పైన కోపం ఉంటారు. అండ్ అలాగే కోడీ రోడ్స్ పైన కూడా కోపంగా ఉంటారన్నమాట. అండ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కూడా జరగచ్చన్నమాట. రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య. సో మరి మీరేమంటారు? మీరు ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. చాలామంది ఫ్యాన్స్ అయితే కోపంలో ఉన్నారు. కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ కలిసినందుకు. అండ్ వాళ్ళిద్దరు కలిసినందుకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట.
సో ఈ బెనిఫిట్స్ ఏందో మీకు క్లియర్గా అర్థం అయిందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాకబ్ ఫటూ గురించి. రీసెంట్గా మనకి స్మాక్ డౌన్లో రోమన్ రీన్స్ రిటర్న్ చేసినారు కదా, యూఎస్ఏ నెట్వర్క్ పైన స్మాక్ డౌన్ వచ్చినప్పుడు. అండ్ రిటర్న్ చేసినప్పుడు మన జాకబ్ ఫటూ స్టీల్ కేజ్ పైన ఉండే. స్టీల్ కేజ్ పైనుండి కిందికి దిగినారు కదా జాకబ్ ఫటూ రోమన్ రీన్స్ వచ్చినప్పుడు. అండ్ స్టీల్ కేజ్ నుండి కిందకి దిగిన తర్వాత జాకబ్ ఫటూ రింగ్ కిందకి వెళ్ళిపోయినారు. రింగ్ కిందకి వెళ్ళిపోయి జాక్కున్నారన్నమాట అక్కడ. అండ్ ఇప్పుడు చాలామంది ఇది ఫన్నీగా ఉంది, వీడియో చూడడానికి అయితే ఫన్నీగా ఉంది. అండ్ చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు రోమన్ రీన్స్ వచ్చినందుకు జాకబ్ ఫటూ భయపడినారని అంటున్నారు. ఆయన ఇప్పుడు భయపడడం ఏమీ లేదు దీంట్లో. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు జాకబ్ ఫటూ అండ్ రోమన్ రీన్స్ మధ్య ఇంటరాక్షన్ జరగద్దని ఈ విధంగా చూపించింది. అండ్ మళ్ళీ జాకబ్ ఫటూ రింగ్లోకి వచ్చినారు. రోమన్ రీన్స్ అండ్ జాకబ్ ఫటూ ఇద్దరు ఒకే రింగ్లో ఉన్నారు. కానీ అంతలోనే సోలో సికోవా జాకబ్ ఫటూని బయటకి తీసుకెళ్ళినారు. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ బ్రాలో జరగద్దని, ఎటువంటి ఇంటరాక్షన్ జరగద్దని మన జాకబ్ ఫటూని సోలో సికోవా బయటకి తీసుకెళ్ళినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఇది కావాలని చేస్తుంది, వాళ్ళ మధ్య ఎటువంటి ఇంటరాక్షన్ జరగద్దని. ఇందులో జాకబ్ ఫటూ భయపడడం అనేది ఏమీ లేదు. అండ్ జాకబ్ ఫటూ చాలా పవర్ఫుల్గా ఉన్నారు. అలాంటిది జాకబ్ ఫటూ భయపడడం అనేది జరగదు. ఇది ఓన్లీ స్టోరీ లైన్ ప్రకారం ఇలా చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు అంటారు అంటే ఆల్రెడీ రోమన్ రీన్స్ని జాకబ్ ఫటూ అటాక్ చేసినారు కదా, మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంటరాక్ట్ అయితే ఏం ప్రాబ్లం అవుతుందని అనొచ్చు. అండ్ ఇప్పుడు ఆ రోజు జాకబ్ ఫటూ అటాక్ చేసినప్పుడు రోమన్ రీన్స్ పైన రోమన్ రీన్స్ జాకబ్ ఫటూ కోసం రెడీగా లేరు. అండ్ జాకబ్ ఫటూ కూడా ముందు రాలేదన్నమాట. రోమన్ రీన్స్కి తెలియకుండా సర్ప్రైజ్గా వచ్చి జాకబ్ ఫటూ అటాక్ చేసినారు. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ రెడీగా ఉన్నప్పుడు జాకబ్ ఫటూ అటాక్ చేస్తే ఎవరిదో ఒకరిదే అప్పర్ హ్యాండ్ ఉండేది. అండ్ దానివల్ల ఇద్దరికి ప్రాబ్లం అయ్యేది. అందుకనే జాకబ్ ఫటూ సైడ్ అయిపోతున్నారు రోమన్ రీన్స్ ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడల్లా. సో ఇది స్టోరీ లైన్ ప్రకారం చూపించేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క బెట్టింగ్ ఓడ్స్ గురించి. ఫస్ట్గా డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ సీఎం పంక్కే సపోర్ట్ చేస్తున్నాయి. సీఎం పంకే ఈ మ్యాచ్లో విన్ అవుతారంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ క్లియర్గా లివ్ మోర్గన్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీరు అంటారు రియా రిప్లీయే పవర్ఫుల్గా కనిపిస్తుంది కదా, మరి లివ్ మోర్గన్ ఎలా విన్ అవుతుందని. బట్ చెప్పలేం, ఈ మ్యాచ్లో చీటింగ్ జరగవచ్చు. అండ్ లివ్ మోర్గన్కి రాక్వెల్ రోడ్రిగెజ్ హెల్ప్ చేస్తుందన్న రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రాక్వెల్ రోడ్రిగెజ్ వచ్చి లివ్ మోర్గన్కి హెల్ప్ చేస్తుందా, లేదంటే జడ్జిమెంట్ డే మెంబర్స్ డామినిక్ ఎలాగో రింగ్ సైడే ఉంటారు, డామినిక్ మిస్టరీయో ఏమైనా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు అనేది చూడాలి. సో ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే లివ్ మోర్గన్కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ అయితే ప్రజెంట్ డేమియన్ ప్రీస్ట్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది డేమియన్ ప్రీస్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ గుంతర్ వర్సెస్ శామీ జైన్ మధ్య వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ మనకి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు, బట్ ఈ మ్యాచ్ పైన బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి. ఈ మ్యాచ్ 100% కన్ఫర్మ్ అవుతుందంట. సో అప్కమింగ్ రాలో మనకి ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ప్రజెంట్ ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ గుంతర్కే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది గుంతరే అన్నమాట. అండ్ నెక్స్ట్ రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ జాకబ్ ఫటూ అండ్ సోలో సికోవా మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రైన్స్కి అండ్ కోడీ రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. మనకి ఇంతకుముందు ఈ మ్యాచ్లో రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ ఓడిపోతారని రూమర్స్ ఉండే. ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రైన్స్కే కోడీ రోడ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్లో విన్ అయ్యేది రోమన్ రైన్స్ అండ్ కోడీ రోడ్సే అన్నమాట. అండ్ ఈ మ్యాచ్ పైన ఎన్ని రూమర్స్ ఉన్నాయో ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పేసినాను, ప్రీవియస్ వీడియోలో ఉంటాయి, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మరి మీ ప్రకారం బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఎవరెవరు విన్ అవుతారని అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ మనకి 2 weeks టైం అయితే ఉంది బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. అండ్ వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. మీ మెసేజ్కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.